సముద్ర మత్స్య అభివృద్ధి మత్స్యకారు సేవలో పథకం కింద వేట నిషేధ కాల భృతిని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచి 1,21,433 కుటుంబాలకు 242.86 కోట్ల రూపాయలు విడుదల చేశాం. డీజిల్ సబ్సిడీగా 50 కోట్ల రూపాయలతో 21,574 పడవలకు లబ్ధి చేకూర్చబడుతుంది. భద్రత మరియు రక్షణ కోసం 4,274 పడవలకు ట్రాన్స్పౌండర్లు ఏర్పాటు చేసి 27,626 మత్స్యకారులకు రక్షణ కల్పించాం. పిఎంఎంఎస్వై కింద 823 పడవలను మరియు వలల యూనిట్లను సరఫరా చేశాం. జీవి వైద్యం పెంపు కోసం 22 కృత్రిమ రీఫుల్ని 7.7 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశాం. ఫేజ్ 2 కింద 162 కృత్రిమ రీఫ్ యూనిట్లకు 50.22 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది. అత్యంత లాభదాయకమైనటువంటి సముద్ర నాసు సాగుకు 7 పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించి 1,440 మంది మహిళా ఎస్హెచ్జీలకు శిక్షణ ఇచ్చాం. భవిష్యత్తులో దీనికి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఆక్వాకల్చర్ అభివృద్ధి బాపట్ల జిల్లాలో 88.08 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణంలో ఉంది. ఎఫ్ఏఓతో కలిసి GEF 8 కింద 110 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. మత్స్య అభివృద్ధి కింద 481.78 లక్షల చేప పిల్లలను 3,458 జలాశయాల్లో విడుదల చేయడంతో 2.17 లక్షల మత్స్యకారులకు లబ్ధి చేకూరింది. 102 PFCSలను FFPOలను తయారు చేశాం. 2026-27 ప్రతిపాదనలు చేప పిల్లల విడుదల, ఐస్ బాక్సులు, ఫిష్ సీడ్ ఫాముల నిర్వహణ, పడవల మరమ్మతులు, ఏరేటర్లు, కోల్డ్ స్టోరేజ్లు, చెరువుల ఆటోమేషన్ వంటి కార్యక్రమాలను ప్రతిపాదించాం. CSS, PMMSY, హ్యాచరీలు, బయోప్లాక్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు, ఫీడ్ మిల్లులు, హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, కృత్రిమ లీఫ్లకు గాను 398 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. PMMSY 2 కింద కొత్త బోట్లు, వలలు, ఇంజన్లు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2026-27 సంవత్సరంలో మత్స్యరంగ అభివృద్ధికి 523.525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సాంప్రదాయ విద్య మరియు పరిశోధనలో మార్పులను తీసుకొస్తూ క్లాస్ రూముల్లో అభ్యాసాన్ని తగ్గిస్తూ క్షేత్రస్థాయి అభ్యాసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలను పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వ్యవసాయ డ్రోన్లు పైలట్ సెక్షన్లో DCCI ధృవీకరణ పొందిన మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇప్పటి వరకు 534 మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చాం. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలో కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ICARకు పంపించాం. 2026-27లో ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం కోసం 504.11 కోట్ల రూపాయలు బడ్జెట్లో